హాయ్ గార్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్వరూపానంద స్వామి గారు మనకు తెలుసు. జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనకు ఎక్స్ కేటగిరీలో సెక్యూరిటీ కల్పించారు. అయితే ఇప్పుడు ఆయన తన సెక్యూరిటీని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. ఈ సెక్యూరిటీ కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడుకున్న కూటమి ప్రభుత్వానికి అయితే కృతజ్ఞతలు అయితే తెలియజేశారు. అసలు ఎందుకు సెక్యూరిటీని ఆయన వెనక్కి తీసేసుకోమంటున్నారు, ఏం జరిగింది, ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, స్వరూపానంద స్వామి గారు పైన మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్స్ కేటగిరీలో ఆయనకు సెక్యూరిటీ కల్పించారు. దీనిపైన కొన్ని విమర్శలు కూడా ఇటువైపు నుంచి వచ్చాయి, టీడీపీ నుంచి జనసేన నుంచి రావడం చూసాం. అయితే ఇప్పుడు ఆయన తనకు ఇచ్చిన ఏదైతే సెక్యూరిటీ ఉందో దాన్ని వెనక్కి తీసేసుకోవాలని చెప్పేసి కోరుకున్నారు. ఈ సెక్యూరిటీ కల్పించినందుకు అటు జగన్మోహన్ రెడ్డి గారి అప్పుడు వైసీపీ ప్రభుత్వానికి, ఇప్పుడు కూటమి గవర్నమెంట్కి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. సో ఎందుకు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు, మీరేం చెప్తారు సార్? శ్రీ శారదా పీఠాధీశులు విశాఖపట్నం అంటే ముషిరివాడ దగ్గర ఎక్కడ ఉంటుంది, అది స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు. ఈ పేరు 2019 ఎలక్షన్స్ ముందు బాగా వినిపించింది. ఎందుకంటే కొన్ని ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో మతం పుచ్చుకునేలా చేశారని, ఆయన పేరు మీద రాజశ్యామల యాగం చేశారని, ఏదో రకరకాల కొన్ని హోమాలు అవి చేయడం, ఆ బలంతో ఆయన 2019లో ఎన్నికల్లో గెలుచుకొచ్చారని కూడా రకరకాల కథనాలు ఉన్నాయి. వాటిలో ఫొటోస్ కూడా కొన్ని వైరల్ అయ్యాయి, అప్పట్లో నేను చూశాను. సో ఆ దీంట్లో భాగంగాను మొత్తానికి ఆయనకు చాలా ప్రాధాన్యత ఉంది. అప్పుడే ప్రభుత్వం అంతవరకు లేని భద్రత, అప్పుడు ప్రభుత్వం ఎక్స్ కేటగిరీ భద్రత కల్పించడం అనేది అసలు స్వాములకి అంత అవసరం ఉండదు. బట్ ఆయన ఎందుకు కల్పించారు అనేది తెలియదు. బట్ ఆయన స్థాపించిన శారదా పీఠం ఏదైతే విశాఖపట్నంలో ఉందో, ఆ పీఠంకు సంబంధించిన స్థలం కానీ, పీఠంకు సంబంధించిన అందులో ఆశ్రమం కానీ కొన్ని రకాల వివాదాలు అయితే ఇప్పటికీ ఉన్నాయి. అంటే ల్యాండ్ ఏదో ఇష్యూ జరిగింది, ల్యాండ్ గ్రాబింగ్ జరిగిందని రకరకాలుగా వార్తలు అయితే ఉన్నాయి. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అత్యంత సన్నిహితుడుగా ఉండడం, ఈయన అక్కడికి వెళ్ళి కలవడము, తర్వాత ఇవన్నీ హోమాలు ఆయన పూరి మీద చేపించడం, ఆయన ప్రోద్బలంతో ఆయన ఈ విధమైన యాగాలు చేయడం వల్ల ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారని అనుకోవడం, ఇవన్నీ జరిగాయి. తద్వారా ఆయన కూడా కొంత లబ్ధి పొందారని కూడా అంటారు కొంతమంది, ల్యాండ్ పరంగా ఆ ముషిరివాడ ఏరియాలో. తర్వాత తిరుమలలో కూడా ఒక కొండ మీద ఆశ్రమంకి స్థలం ఇచ్చారో సంథింగ్, వాళ్ళకి ఒక బిల్డింగ్ ఏదో కేటాయించారో అన్నట్టు కూడా విన్నాను. సో అది మళ్ళీ రీసెంట్గా మొన్న టీటీడీ చైర్మన్ నాయుడు గారు అయిన తర్వాత అది వెనక్కి తీసేసుకున్నారు. సో ఇవన్నీ చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారికి ఉన్న బంధం ఏమిటి, నిజంగా రాజకీయ కోణంలో ఏమైనా బంధం ఉందా, లేదా ఒక స్వామీజీకి శిష్యుడికి ఉన్న బంధమా అనేది ఎప్పటికీ జవాబు రాని ప్రశ్న అది. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రముఖులు, మీడియా మిత్రులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు ఆయన ఆశ్రమంకి వెళ్ళి ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని చూశాను. మరి ఆయనైతే చాలా నీట్గా పద్ధతిగా జెన్యున్గా చెప్తున్నట్టు అనిపిస్తోంది. బట్ తెర వెనుక ఏం జరుగుతున్నాయనేది మనకు తెలియదు. ఇదిలా ఉంటే ఆయనకి ఎప్పుడైతే టీటీడీలో ఆయన కేటాయించింది వెనక్కి తీసుకోవడం ఇలా జరుగుతున్నప్పుడు, ఆయన ఆ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు ఎవరైనా ఒకటే, ఇప్పుడు నా దగ్గరికి స్వామీజీ అని ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కష్టసుఖాలు నేను పాలు పంచుకుంటాను, నేను తెలుసుకుంటాను, దానికి నివృత్తికి కానీ ఏం చేయాలన్నా కూడా చేస్తుంటాను అన్నట్టుగానే చెప్పారు. సో అవన్నీ పక్కన పెడితే ఈయన ఎందుకు ఈ విధంగా తనకు తనగా లేఖ రాసి డీజీపీకి కానీ విశాఖపట్నం కమిషనర్ కానీ నాకు ఉన్న ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీ అవసరం లేదు అని, నేను అవసరం అనుకుంటే ఋషికేశు లేదా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను, కానీ నాకు ఇవన్నీ భౌతికపరమైన ఇటువంటి నాకు ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా ఒక లేఖ అయితే రాశారట. అయితే ఇప్పుడు దీని మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఎట్లా, మొన్న తిరుపతిలో అది తిరుమలలో ఆయన కేటాయించింది మళ్ళీ వెనక్కి తీసేసుకోవడం, గవర్నమెంట్ పోయిన తర్వాత ఆయనకు అద్దగా ప్రాధాన్యత ఉండకపోవడం, ఇదిలా ఉంటే ఆయన్ని సంప్రదించాక ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో, ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా ఆయన సంప్రదించినప్పుడు ఘోర విఫలమైంది కదా. మరి ఫస్ట్ అయినప్పుడు రెండోసారి కూడా అయినప్పుడు సరే, ఈ రెండోసారి ఓడిపోవడానికి కారణం ఈయన వైఫల్యమేమో అన్నట్టుగా కొందరు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల ఆయన రీసెంట్గా విజయవాడలో విజయవాడ అవుట్కట్స్లో అసలు శారదాపీఠం, మన శృంగేరి శారదాపీఠం సంబంధించిన స్వామీజీ విధిశేఖర స్వామీజీ అక్కడికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కలవడానికి ప్రయత్నించారో సంథింగ్ కలవడానికి వెళ్ళారో అన్నట్టుగా ఒక 1 వీక్ బ్యాక్ న్యూస్ చూశాను. అది కూడా ఆయన దగ్గర బంధువు వైవి సుబ్బారెడ్డి గారు ప్రోద్బలంతో ఆ స్వామీజీని కలవడానికి వెళ్ళారు.
ఆ స్వామి ఇంకొంచెం శారదా శక్తిపీఠం మంచి పవర్ఫుల్ పీఠం కాబట్టి ఆయన చెప్పేవి కొద్ది జరుగుతాయి అన్నట్టుగా అటు తీసుకెళ్లారంటున్నారు. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విశాఖ శారదాపీఠం స్వరూపానంద స్వామి మధ్య దూరం పెరిగిందో లేదంటే మధ్యలో ఉన్న రిలేషన్ చెడిందో తెలియదు. ఇలా నడుస్తున్న సందర్భంగా ఆయన నాకు ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీ వద్దు అని తోసిపుచ్చారు, డీజీపీకి కమిషనర్కి లేఖ రాశారని అంటున్నారు. కానీ దీన్ని స్థానికంగా ఉండే మరికొంతమంది ఏమంటున్నారంటే లేదు, ప్రభుత్వమే తొలగించాలని అనుకుంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన ఖజానా ఖాళీలు, ఖజానాలో డొల్లలు పోడ్చాలంటేనే, పథకాలకు అన్ని ఇవ్వాలంటేనే రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలన్నట్టుగా తలపై బొప్పు కట్టింది ఆల్రెడీ కూటమి ప్రభుత్వానికి. అన్ని అవకతవకలు, అన్ని బొక్కలు ఉన్నాయి. సో ఇప్పుడు ఉన్న వాటికి కూడా కొంత సిజరింగ్ చేసుకుంటూ వస్తున్నారు కాస్ట్ కటింగ్ కింద. సో ఎలాగూ స్వామీజీకి కాస్ట్ కటింగ్ కింద తీసేస్తారు కాబట్టి ఈయన ముందు గౌరవంగా లేఖ రాసేస్తే నేనే తీయించా అని చెప్పుకుంటూ బాగుంటుంది కదా. అక్కడ తిరుమలలో ఆయన కేటాయించింది వెనక్కి లాక్కోవడం, ఇక్కడ కూడా ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీని ఇప్పుడు సెక్యూరిటీ పెట్టారంటే సరిపోతుందా? వాళ్ళకి జీతభత్యాలు, డిఏలు, వాళ్ళ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ప్రభుత్వం భరించాలిగా. సో ఇవన్నీ తలకు మించిన భారం అవుతుంది కాబట్టి ప్రభుత్వమే త్వరలో తీసేయాలనే ఆలోచనలో ఉంది కాబట్టి ఈయనే ముందుగా లేఖ రాస్తే గౌరవంగా ఉంటుంది కదా అని రాశారు అని స్థానికంగా ఉండే వాళ్ళ యొక్క అభిప్రాయం. అంటే జనరల్గా ఎక్కడి నుంచో ఒక ర్యాపోలో చూసే వాళ్ళకి, క్లోజ్ సర్క్యూట్లో చూసే వాళ్ళకి కొన్ని అభిప్రాయ భేదాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే ఒక మనిషి అన్నాక ఒక లీడర్ కానీ, ఒక స్వామీజీ కానీ ఎప్పుడు 100% అందరినీ సాటిస్ఫై చేయలేరు. ఒకరికి నచ్చే అంశం ఇంకొకరికి నచ్చకపోవచ్చు. సో స్థానికంగా వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు విశాఖ ప్రజలైతే. సో మేబీ అలా అయితే అయ్యుండొచ్చు. మరి ఏదైనా స్వామీజీలకి సెక్యూరిటీతో సంబంధం లేదు. బట్ అప్పటి వరకు లేని సెక్యూరిటీ అనే అంశాన్ని శారదాపీఠం, మన విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామీజీకి ఎందుకు గత ప్రభుత్వం కల్పించిందో తెలియాలి. ఇప్పుడు అంతే కదా, మెయిన్ పెద్ద అంతకన్నా పవర్ఫుల్ ఇది ఉన్నారు, దానికి మరి ఎవరికి కేటాయించలేదుగా. ఎందుకు కేటాయించారనేది జవాబు లేని ప్రశ్న. సో మేబీ నేనైతే అదే అనుకుంటున్నా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.